ప్రధానంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రతిపాదన చేశారు. మీరు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ తెలుగుదేశం విషయంలో మీరు తెలుగుదేశాన్ని కాకుండా తెలుగుదేశాన్ని వదిలి వామపక్షాలు వస్తే మేము కలుపుకొని పోతాం మీరు అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజారాజ్యాన్ని కలుపుకోమని తెలుగుదేశం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో వామపక్షాలు ఎటువంటి పాత్ర పోషించబోతున్నాయి, మిమ్మల్ని కలుపుకొని లేదంటే మీరు వామపక్షాలను కలుపుకొని భవిష్యత్తులో ప్రయాణం సాగిస్తారా అని అంటే ఏం చెప్తారు? వామపక్షాలు తెలుగుదేశంతో కలిసి వాళ్ళ మనుగడ సాగించడంలో ప్రయాణం చేయడంలో వాళ్ళ యొక్క స్థానాన్ని వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయారన్నది మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏ రకమైనటువంటి రిపెంటెన్స్ ఫీల్ అవుతున్నారన్నది మనకు తెలుసు మనకి. సో భవిష్యత్తులో మరి ఇప్పుడు కట్టుబడి ఉన్నారు, మరి భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరితో కలిసి వెళితే ప్రజాదరణ తోటి మనం ఖచ్చితంగా రావచ్చు, ఎవరు చిత్తశుద్ధితోటి ప్రజా సమస్య మీద పోరాడుతున్నారు అన్నది వాళ్ళకి తెలిసిన రోజున ఖచ్చితంగా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అన్న నమ్మకం నాకున్నది వాళ్ళ మీద. చిరంజీవి గతంలో పార్టీ పెట్టక ముందు తమ్ముడు నాగబాబు రాష్ట్రం అంతా తిరిగారు. అంటే ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ చాలా అండగా నిలబడ్డారు. రాజకీయ సలహాదారుగా అల్లు అరవింద్ కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా దూరం అయిపోయారు, చిరంజీవి ఒక్కడే ఒంటరివాడు అయిపోయాడు అనేటువంటిది ఒక చర్చ, ఒక ప్రచారం. వాళ్ళు ఎక్కడ దూరం అవుతారు, ఎలా దూరం అవుతారు? ఒక గర్భాన పుట్టిన వాళ్ళం, ఒక రిలేషన్తో ఉండేవాళ్ళం దూరం అయిపోరు. ఇలాగ ఏంటి విభేదాలు జరిగాయని చెప్పేసి వాళ్ళు దూరం అవుతారు. ఇదంతా అవాస్తవం. వాళ్ళ పాత్రకి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధి మేరకు వాళ్ళ ధర్మం నెరవేర్చారు. అండ్ పార్టీ గురించి ప్రచారం చేయడంలో వాళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో పనిచేస్తారనే విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత వాళ్ళకి నిర్దిష్టంగా వాళ్ళ పని ఇది అని నిర్ణయించలేదు. వాళ్ళు ఆ పార్టీలో అంతర్గత విషయంలో వాళ్ళు ఎప్పుడు కూడాను మేము ఉండవని ఎప్పుడూ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. అది కాకుండా వాళ్ళకి వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అండ్ నాగబాబు తను నిర్మాణ బాధ్యతలు సినిమాకు సంబంధించి, అండ్ పవన్ తన సినిమా షూటింగ్ తను బిజీగా ఉన్నాడు. అండ్ ఏదైనా సమయం దొరికితే ఖచ్చితంగా వాళ్ళు ఆదేశాల మేరకు వాళ్ళు ఎనీథింగ్ చేయడం రెడీగా ఎప్పుడు ఉన్నారు. అండ్ అరవింద్ గారు అనేది ఖచ్చితంగాను ఇప్పటికి కూడా ఆయన పార్టీతోనే ఉన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర వహిస్తున్నారు. ఆ రకంగా ఎవరు ఏమీ దూరం అయిపోలే. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ ఇంకా ఇప్పటికీ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఒక ప్రజా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు, పార్టీ అనుబంధ యువజన సంఘానికి అనే దగ్గర నుంచి చర్చ జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒక స్తబ్దత అనేది రావటం సర్వసాధారణ అనిపాట్లను చూస్తుంటాం. అది నేను ఎమ్మెల్యేగా నేను బాధ్యత స్వీకరించిన దగ్గర నుంచి అటు నియోజకవర్గానికి 2-3 వారాలకు ఒకసారి వెళ్ళటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అసెంబ్లీ స్టార్ట్ అయింది. సో వీటిల్లో ఉండటం, తర్వాత పార్టీలో నిర్మాణంలో తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయడంలో నేను బిజీగా ఉన్నాను మిగతా నాయకులతోటి. సో ఇక్కడ వాళ్ళ ప్రమేయం కానీ వాళ్ళ పని కానీ అంత లేదు కాబట్టి అలా ఉన్నారు. ఇందులో యువరాజ్యానికి కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ విషయంలో లేదు. ఎందుకంటే ప్రజా సమస్యల్ని ప్రజారాజ్యం పోషిస్తున్నప్పుడు సమస్య మీద ఆ బాధ్యత తీసుకున్నప్పుడు అందులోనే యువరాజ్యం అనేది అందులోనే అంతర్గతంగా ఉన్నట్లే. ప్రత్యేకించి యువరాజ్యం కార్యక్రమాలు ఏమన్నా ప్లాన్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ చేసుకుంటే ఖచ్చితంగా కళ్యాణ్ తన టైం కేటాయిస్తారు. ఆ ప్రోగ్రాంలో తన వంతు బాధ్యత తను సమర్థవంతంగా నెరవేరుస్తారు. పార్టీ పెట్టి సంవత్సరం కాబోతుంది. మొదటి వ్యవస్థాపక దినోత్సవం కూడా జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఎటువంటి కార్యక్రమాన్ని వ్యవస్థాపక దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కేడర్కి ఎటువంటి కార్యక్రమాన్ని ఇవ్వబోతున్నారు? ఆ సందర్భంగా పార్టీని తిరిగి వ్యవస్థాగతంగా బలోపేతం చేయడానికి ఎటువంటి వ్యూహాన్ని మీరు అనుసరించబోతున్నారు? ఆగస్టు 26 అతి దగ్గరలో ఉంది. ఖచ్చితంగా ఆవిర్భావ దినం ఆ రోజున బాగా చేయాలి అనుకున్నాం. అంటే పెద్ద ఎత్తున చేసి వేలాది లక్షలాది మంది జనంతో కాకపోయినా సరే పార్టీ శ్రేణులతోటి, పార్టీ నాయకులతోటి, ఆ అభిమానులతోటి అండ్ చేసుకుంటూ మన విధానాలు, మన భవిష్యత్తు కార్యక్రమాలని వాటిని చర్చించుకుంటూ లోపాలను సరిదిద్దుకుంటూ ఆ రకంగా మాత్రం తిరిగి వాళ్ళ నూతన ఉత్సాహం ఇవ్వడం కోసంగా కార్యక్రమాలని చేసుకుంటున్నాం. ఇంకా ప్రోగ్రాం గురించి డీటెయిల్స్ పెద్దలు అందరూ కలిసి నిర్ణయించుకుంటున్నాం, త్వరలో తెలియజేస్తాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్ చరణ్ సినిమా మగధీర హిట్ కావడంపై రాజకీయ వర్గాలు అంటే పార్టీ వర్గాల నుంచి లేదు మీ అభిమానుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. ఎంతంటే పార్టీ అనుకున్న విజయం సాధించకపోవడంతో కొంచెం స్తబ్దతగా ఉన్నమాట వాస్తవం. ఈ స్తబ్దతలో కూడా వాళ్ళకు మళ్ళీ ఆక్సిజన్ లాగా నూతన ఉత్సాహం ఇవ్వడానికి సినిమా విజయం చాలా దోహదపడింది.
చివరిగా మీరు మీ పార్టీ కేడర్కి ఇవాళ వస్తున్నటువంటి రాజకీయ ప్రచారము కాంగ్రెస్కి అనుకూలంగా ప్రజారాజ్యం ఉందని, లేదు ప్రజారాజ్యానికి ఓటేస్తే తెలుగుదేశానికి ఓటేసినట్టేనని, ఇట్లాంటి ఒక గందరగోళం కొంతమంది సీనియర్స్ వెళ్ళిపోతున్న నేపథ్యంలో చివరిగా మీరు టీవీ9 ద్వారా మీ కేడర్కి ఎటువంటి సందేశాన్ని? మనకి ప్రజాబలం ఉంది, ప్రజల అండదండలు ఉన్నాయి. మనకి కావాల్సిందల్లా ఏంటంటే ప్రస్తుతం మనోధైర్యంగా ఉండండి. అండ్ మనం చిత్తశుద్ధితో వచ్చాము, ఒక సుపరిపాలన అందేవాళ్ళని వచ్చాము. ఇలాంటి వచ్చిన మనకి ఖచ్చితంగా ప్రజల అండదండలు ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఈ రోజున 75 లక్షల మంది మన వెనుకున్నారు. ఇవి రెట్టింపై ఖచ్చితంగా మనకి అన్ని రకాలుగాను భవిష్యత్తు మనకు అనుకూలంగా ఉంటుంది. బట్ టిల్ దెన్ పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకువెళ్ళటానికి, ప్రజా ఆమోదం పొందటానికి మనందరూ కూడా కార్యోన్ముఖులవుదాం. అంటే ఎంతమంది సీనియర్లు వాళ్ళ స్వప్రయోజనం కోసమో, లబ్ధి కోసమో, రాజకీయ లబ్ధి కోసమే పార్టీని వీడినా నూతన ఉత్సాహంతో పార్టీని నడుపుతామని, ఆ రకంగా కేడర్ అంతా కూడా విశ్వాసంతో ముందుకెళ్లాలని, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ఆందోళన ఉధృతం చేస్తారు.